హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా, మీరు బాగుండాలని కోరుకుంటున్నా. నేను ఈరోజు బచ్చల కూర తీసుకొచ్చి కూర చేద్దామని బచ్చల కూర, మా ఇంటి బచ్చల కూరని చక్కగా ప్రిపేర్ చేసుకుని తీసుకొచ్చుకున్నానండి. ఇది మా కాంపౌండ్లో పెట్టుకున్నానండి. మన వర్షం ముందు పెడితే వర్షాలకి ఈ విధంగా చక్కగా పచ్చగా గుత్తులు గుత్తులుగా తయారైందండి. తెల్ల బచ్చలు అంటారండి దీన్ని. ఇది ఆకుకూర చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఎందుకంటేనండి ఇందులో విటమిన్ ఎక్కువ ఉంటుందండి. చిన్నపిల్లలు కూడా ఎక్కువ వాడాలండి. మాంసాలు తిన్నా, దుంపలు, కూరగాయలు ఏ తిన్నా కూడా అందులో కాల్షియం తక్కువ ఉంటుంది, ఇందులో కాల్షియం ఎక్కువ ఉంటుందండి. కంటికి చాలా మంచిదండి ఇది. పిల్లలకు కూడా వారానికి ఒకసారి కంపల్సరీ మీరు పెట్టండి బచ్చల కూర. అంటే బచ్చల కూర అంటే ఒక్కటే కాదండి, బచ్చల కూర, తోటకూర, పుదీనా ఇట్లా ఉంటాయి కదండి ఆకుకూరలు మొత్తం. మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ కూరగాయలు మొత్తం తీసుకున్న తర్వాత ఆకుకూర తీసుకోండి. ఎందుకంటే ఆకుకూర సంచి కింద వేసాం అనుకోండి, అలిగిపోద్ది కూరగాయల పైన పెట్టినప్పుడు. అందుకని మీరు ఖచ్చితంగా ఆకుకూర తీసుకోండి. ఆకుకూర వారానికి ఒకసారి కంపల్సరీ వండండి. అది ఎట్లా తినండి, ఉడికించుకొని తినాలండి కూర. ఆకుకూరని నూనె వేసి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదండి, ఉడికించుకొని చక్కగా తింటే రోజు తిన్నా చాలా మంచిదండి. ఆకుకూరలు ఎక్కువగా వాడండి. ఆకుకూరలో కాల్షియం ఉంటుందంటండి. ఇది ఆకుకూర తింటే మనం బ్లడ్ పెట్టడానికి ట్యాబ్లెట్స్ వాడే పని ఉండదంటండి. ఇది నాకు చిన్న టెక్నిక్ మా పక్కన తెలిసిన వాళ్ళు ఒక ఆంటీ చెప్పారండి. అప్పటి నుంచి నేను ఎప్పుడు వాడుతున్నానండి. కంటికి కూడా చాలా మంచిదండి. పిల్లలకు కూడా, చదువుకునే పిల్లలకి కంటికి స్పెట్స్ పడకుండా కూడా ఈ విధంగా ఉపయోగపడుతుందండి. మీరు రోజు మాంసం వేసి పెట్టద్దండి, వారానికి ఒకసారైనా రెగ్యులర్గా ఆకుకూర వేసి పెట్టండి పిల్లలకి. అది బాగా అలవాటు చేయండి. ఇది ఆరోగ్యం చాలా మంచిదండి. అందుకని నేను దీన్ని నా ఇంట్లో కూర అండి ఇది, నేను తీసి చూపిస్తున్నానండి. ఈరోజు నేను బచ్చల కూర పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి. సాయంత్రం వీడియో చేసుకుని నూరినప్పుడు రేపొద్దున వీడియో పెడతానండి. మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను చెప్పింది మీరు వింటారు కదా, నా చేతనని నేను చెప్పానండి. ఇట్లా వాడితే మంచిదని మీరు కూడా ఖచ్చితంగా దీన్ని వాడండి. దీన్ని వాడితే మాత్రం చాలా మంచిది. ప్లీజ్ లైక్, ప్లీజ్ సబ్స్క్రైబ్.